హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనము బెంగుళూరులో ఉన్న అక్వేరియం ప్యారడైస్ అనే ప్లేస్‌కొచ్చాము. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ అండర్ వాటర్ టన్నెల్ అనమాట. అస్సలనుకోలేదు ఇది ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటదా అని చెప్పేసి. లోపలికెళ్ళి మనం అంతా ఎక్స్‌ప్లోర్ చేసేద్దాము. బయట నుంచయితే ఇది ఇలా ఉంటది. ఈరోజు వీకెండ్ అవ్వడం వల్ల చాలామంది వచ్చారనమాట. అండ్ అలాగే ఇండిపెండెన్స్ డే ఏదైనా రిపబ్లిక్ డే అన్నప్పుడు ఇలా డెకరేట్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉండే బయట నుంచి చూడ్డానికి కూడా ఇది. ఈ పక్కనే ఫన్ వరల్డ్ అని కూడా ఉంటది. అండ్ అలాగే స్నో వరల్డ్ కూడా ఉంటది. ఇదైతే రీసెంట్‌గా కన్‌స్ట్రక్ట్ చేశారనుకుంటున్నాను. మేము వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది కదా! సో, అందుకే మాకైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. మనం స్టెప్ ఇన్ అవ్వగానే ఇక్కడంతా టికెట్ కౌంటర్ ఉంటదనమాట మనకి. పిల్లల సందడి, పెద్దవాళ్ళ ఎక్సైట్‌మెంట్, లోపల డెకరేషన్స్ ఆహాహా! మామూలుగా లేదు చూడ్డానికి. బయట నుంచే మనకి ఒక రకమైన అనుభూతి అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఫోటోషూట్ చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉందనమాట. ఇంకా మనం అడల్ట్స్‌కైతే రూ. 500 అండ్ అలాగే కిడ్స్‌కైతే రూ. 450 అనమాట. ఆ టికెట్ తీసుకొని మనం అలా స్వైప్ చేసి లోపలికెళ్ళినట్లయితే ఉంటది. మనము వాటర్ ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నట్టు ఉంటదనమాట. ఇక్కడి నుంచి మనం మాయ ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నట్టు అనిపిస్తుందనమాట. బయట ప్రపంచానికి, లోపల దానికి సంబంధమే లేకుండా వరల్డ్‌లోకి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఫిషెస్ చూసినట్లయితే అబ్బా! నీటిలో నాట్యం చేస్తున్నలాగా అనిపిస్తాయన్నమాట. అండ్ అలాగే పిల్లలైతే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఇక్కడ మనకి మ్యారిన్ థీమ్డ్ అలాగే అడ్వెంచర్ పార్క్ వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంటాయన్నమాట. అండ్ తర్వాతే ఒక టైప్స్ ఆఫ్ వైబ్రెంట్ అనేది మనకి ఎంటర్ అయినట్టు ఉంటది బాడీలో. అంత బ్యూటిఫుల్‌గా ఉంటది. మనకి ఓపిక ఉండాలే గానీ మొత్తం ఇంకా తిరిగేంత ఉంటది ఇదైతే. ఇక్కడ పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అంటే పిల్లల కంటే పెద్దవాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇక్కడ బోల్డ్ అన్ని ఫిషెస్, క్రొకొడైల్స్, షా షార్క్ అండ్ అలాగే తాబేళ్ళు బోల్డ్ అన్నీ ఉన్నాయన్నమాట. నేను అస్సలు అనుకోలేదు ఇది ఇంత పెద్దదా అని చెప్పి. యాక్చువల్‌గా మేము దుబాయ్‌లో అక్వేరియం చూసినప్పుడు అదే చాలా పెద్దదనుకున్నాను. బట్ ఇది చూసాక నాకు ఆల్మోస్ట్ దానిలాగే అనిపించిందనమాట. అండ్ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఫిషెస్ అయితే. నీట్‌గా కూడా మెన్షన్ చేశారు. ఏంటి ఫిష్ నేమ్ ఏంటి? అండ్ అలాగే అవి ఎలా ఉంటాయి అనేది డీటెయిల్డ్‌గా మెన్షన్ చేశారు. భలే బాగా అనిపించాయి ఇవన్నీ చూస్తుంటే. ఇవన్నీ నేచర్ థీమ్స్, ఫారెస్ట్ థీమ్స్ అన్నీ ఎంత బాగున్నాయి చూడండి. ఆ ఫిషెస్ బ్యాక్‌గ్రౌండ్ కూడా భలే ఉన్నాయి గదా! ఈ ట్యాంక్ లోపల ఫిషెస్ అన్ని పెట్టి ఎంత మెయింటైన్ చేస్తున్నారు అనిపించింది. అండ్ తర్వాత ఇదొక పైథాన్ అనమాట. ఈ పైథాన్ అయితే ఆర్టిఫిషియల్ అయినా కూడా న్యాచురల్‌గా అనిపించిందనమాట. కింద నుంచి ఎళ్ళినప్పుడు సడెన్‌గా పైన చూసాము. భలే భయం అనిపించింది సడెన్‌గా చూసి. అండ్ తర్వాత ఇక ఫిషెస్‌ని అయితే బ్యాక్ ఎండ్‌లో డెకరేషన్ భలే ఉందనమాట. ఇక్కడ మెర్‌మైడ్ షో అనేది జరుగుతుంది మనకి. మెర్‌మైడ్ షో మొత్తం ఫినిష్ అయ్యాక పర్టిక్యులర్ టైమ్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ టైంకెళ్ళి చూడాలి. అండ్ తర్వాత మా పిల్ల బ్యాచ్ వీళ్ళందరూ ఇక్కడ అక్వేరియం ప్యారడైస్ అనేసి ఒక ఫోటో షూట్ ఉంటది. వాళ్ళే క్యాప్చర్ చేస్తారు ఫోటోస్. మనకు నచ్చితే మనం తీసుకోవచ్చు. లేకపోతే నో నీడ్ అనమాట. మేము ఒక ఫ్యామిలీ ఫోటో అనేసి తీసుకున్నాం. అండ్ తర్వాత ఇక్కడ మెర్‌మైడ్ దగ్గరకొచ్చినట్లయితే ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అసలు ఐ ఫెస్ట్ అనుకోవచ్చు. అంత బావుంటదంటే అంత బావుంటది ఈ ప్లేస్ అయితే. పైనుంచి చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఆ వాటర్ అంతా వాటర్ ఫాల్ లాగా పెట్టారనమాట. మిడిల్‌లో చూడండి చిన్న పూల్ లాగా పెట్టేసి దాని ఆపోజిట్‌లో మెర్‌మైడ్‌ని పెట్టారు. ఆ మెర్‌మైడ్ ఎంత బావుందంటే వావ్! అనిపించేసేసింది. అండ్ తర్వాత మేము ఇంకా లోపలికెళ్తున్నాము. ఇక్కడే మనకి ఒక షో అనేది జరుగుతది. మెర్‌మైడ్ షో అనేది. లోపల చాలా చీకట్లో అన్నీ హైలైట్ చేశారనమాట. ఈ టన్నెల్లలో చిన్న దాంట్లో పెట్టేసి మైసూర్ ప్యాలెస్ అండ్ తర్వాత షార్క్ మౌత్‌లో నుంచి చిన్న ఫిషెస్ వెళ్తున్నట్టు అండ్ మెర్‌మైడ్ మధ్యలో ఆ ఫిషెస్ ఉన్నట్టు ఎంతో బావుందిగా ఇంటీరియర్ సైడ్ అయితే భలే నచ్చేసింది నాకైతే. నేను దుబాయ్‌లో అయితే ఇలా చూడలేదు. జస్ట్ నార్మల్‌గా ఉండే గానీ ఇంత బ్యూటిఫుల్‌గా దానికి హైలైట్ చేయలేదనమాట. ఈ ఫిషెస్ అయితే అబ్బా! ఏంటబ్బా ఇన్ని ఫిషెస్ ఉన్నాయి అన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ చూడండి డైనోసార్. పిల్లలు చూసి రియలా అని భయపడినారు మా వాళ్ళైతే. ఇంకా తర్వాత ఇదొచ్చేసి ఫైర్ ఫిష్ అంట. ఈ ఫైర్ ఫిష్ మొత్తం ఈ ఫైర్ లాగే అనిపిస్తదనమాట. కలర్ కంప్లీట్‌గా చూడండి. నేనెప్పుడు చూడలేదు అలాంటిది. ఇంకా చూడండి ఇదొకటి. చిన్న క్యాజల్ లాగా పెట్టేసి దాని లోపల నుంచి ఫిషెస్ ఎళ్తున్నాయనమాట. కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అదైతే. ఇది కూడా చూడండి ఎంత బావుందో.
ఆ తర్వాత ఇంకా లోపలికెళ్ళే కొద్దీ జస్ట్ ఒక మిర్రర్ గ్లాస్‌లో ఒక ఫ్రేమ్ లాగా పెట్టేసి అక్కడ ఫిషెస్ అన్నీ పెట్టారు. ఇవన్నీ పైరేట్స్ దగ్గర మా వాడు కొన్ని ఫోటోస్ తీసుకున్నాడు. అండ్ పిల్లలు కూడా చాలానే తీసుకున్నారు. ఇంకొక మెర్‌మెయిడ్ ఇక్కడ నేను తీసుకున్నాను. నాకు నచ్చింది. అండ్ తర్వాత ఇక్కడ చూడండి సముద్రపు దొంగలు అన్నట్టుగా ఇది మనం చూస్తాం కదా! అక్కడ చాలా బావుంది ఇక్కడ. అండ్ తర్వాత కొన్ని హైలైట్ ఉన్నాయి ఫోటోస్ క్యాప్చర్ చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్‌తో, కిడ్స్‌కి అది నచ్చింది. యాక్చువల్‌గా ఎక్కడైనా అట్లే ఉంటాయిలెండి. తర్వాత ఇంకా మనం చీకట్లో వచ్చినట్లయితే ఇవన్నీ జెల్లీ ఫిష్, సీ హార్సెస్ ఉంటాయి కదా! అవన్నీ అన్నమాట. అవి అయితే ఎంతో బాగున్నాయి చూడండి. అసలు జస్ట్ మనం బయట నుంచే సెన్స్ చేయగలము. అవి ఎంత డెలికేట్‌గా ఉంటాయంటే వాటిని చాలా నీట్‌గా మెయింటైన్ చేయాలి. వాటికి లైట్స్ అనేది ఎక్కువ హైలైట్ చేయకూడదనమాట. ఇప్పుడు మనం పైనుంచి చూసాం కదా! ఈ మెర్‌మెయిడ్ ప్లేస్ అంతా. మనం కిందికి వచ్చినట్లయితే ఇలా కనిపిస్తది ఇది. ఇక్కడైతే క్రౌడ్ మామూలుగా లేదు. ఎందుకంటే ఈ ప్లేస్ చాలా అట్రాక్ట్ చేస్తుంది జనాల్ని. ఏ ప్లేస్ చూసినా మనం ఇక్కడికే రావాలి అనేసి ఆ సందులలో తిరిగి తిరిగి ఫాస్ట్‌గా ఇక్కడికొచ్చాము. ఇక్కడ మెర్‌మెయిడ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! దాని చేతిలో ఒక ఫిష్ పెట్టేసి పైనుంచి వాటర్ అంతా అట్లా డ్రైన్ అయ్యేటట్లు భలే పెట్టారనమాట. అండ్ తర్వాత గ్రీనరీ అంతా ఎంత చేశారు చూడండి. తర్వాత ఇంకొక దాంట్లో చిన్న చిన్న గ్లాసెస్ ఉండే. వాటిలో వచ్చేసి ఇదొక ఫిష్, కైండ్ ఆఫ్ ఫిష్ చూడండి. దానిపైన హెడ్ పైన ఒక బబుల్ లాగా వచ్చినట్టు ఉండే. తర్వాత ఇవన్నీ ఆక్టోపస్ అనమాట. ఈ ఆక్టోపస్ కూడా భలే ఉన్నాయి. ఏంటబ్బా మనకు తెలిసిందే ఫిషెస్ ఒకటే, మనం తినే ఫిషెస్ ఒకటే. కానీ ఈ అక్వేరియంకి వచ్చినప్పుడు బోల్డన్ని ఫిషెస్ అన్నీ ఉంటాయి. ఈ ప్లేస్ మొత్తం థియేటర్ లాగా అనిపించింది. ఈ ప్లేస్‌లో కొన్ని ఫిషెస్, షార్క్, కొన్ని సీ రిలేటెడ్ మూవీస్ అంతా అక్కడ హైలైట్ చేశారు. అవే మెన్షన్ చేశారు. అది కొంచెం బాగా అనిపించింది. సడన్‌గా మేము అన్ని లైటింగ్‌లో చూసి ఫిషెస్ ఈ బ్లూ కలర్‌లో చూసేసరికి ఓహ్! వావ్! అనిపించేసిందనమాట. తర్వాత మనం అట్లా ఈ ప్లేస్‌ని చూడడం అయిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళినట్లయితే అక్కడ మనకి కొన్ని టన్నెల్స్ అనేటివి ఉంటదనమాట. టన్నెల్‌లో నుంచి మనం కిందకి అట్లా వెళ్ళినట్లయితే పైన ఫిషెస్ చూడాలి. ఓహ్! వావ్! ఇది లేదేమో అనుకున్నాను యాక్చువల్‌గా నేను. ఇది ఉంటే చాలా పెద్దది. బార్సిలోనాలో ఉంది అండ్ దుబాయ్‌లో కూడా ఉంది. ఇక్కడ లేదేమో అనుకున్నాను. ఇది కూడా భలే ఉండే. ఈ ప్లేస్ ఎస్పెషల్లీ ఫోటోస్, వీడియోస్ కంటే రియల్‌గా చూడడానికే బావుంటది. అందుకనే జనాలు వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నారు అండ్ రియల్‌గా కూడా చాలా సేపు చూస్తున్నారు. తర్వాత మనం వచ్చాము మెర్‌మెయిడ్ షోకి. అబ్బా! మెర్‌మెయిడ్ షో గురించి మాటల్లో చెప్పలేము. మెర్‌మెయిడ్ షో అనేది ఒక మ్యాజికల్ బ్లెండ్ ఆఫ్ అండర్ వాటర్ పెర్ఫార్మెన్స్ అనమాట. ఇదైతే ఫస్ట్ టైం చూసాను. ఎంతసేపు మనం మూవీలోనే చూసాము. 'సాహస వీరుడు సాగర కన్య' గదా! ఆ మూవీలో చూసింటాము. బట్ తర్వాత ఇది రియల్‌గా చూస్తే జనాలు క కేరింతలు కొడుతున్నారనమాట. పిల్లల సౌండ్ అయితే దద్దరిల్లుతుంది. అసలు ఆడ ప్లేస్ నిలబడ్డానికి గూడా లేదు. అందరూ మొబైల్ పట్టుకొని ఇంకా మామూలుగా క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేయలేదనమాట. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ బెట్టారు. ఫస్ట్‌లో అయితే ఒకరొచ్చినారు. తర్వాత ఇంకొకరికొచ్చారనమాట. ఆ కార్నర్‌లో చూసినట్లయితే ఇంకొకరున్నారు. ఎంత బ్యూటిఫుల్‌గా స్విమ్ చేస్తున్నారంటే వాళ్ళు, చూసే కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపించింది. ఈ పారడైస్‌లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఈ మెర్‌మెయిడ్ షో అనమాట. ఎలాగో మనం రియల్ మెర్‌మెయిడ్‌ని చూడలేము. కానీ రియల్ కూడా ఇట్లే ఉంటాదేమో అన్నట్టుగా మెస్మరైజ్ చేస్తున్నారు వాళ్ళు. అంత చేస్తున్నారు. ఈ అక్వేరియం షో అయితే సూపర్ మాటల్లో చెప్పలేము. అక్వేరియం వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఈ షో అనేది చూసుకోండి. ఏ డే ఉంది అని చెప్పేసి అంత బ్యూటిఫుల్‌గా ఉంది. నాకే కాకుండా అందరికీ ఫేవరెట్ అనుకుంటా ఇది. అంత బావుందనమాట. షో ఒక 30 మినిట్స్ వరకు ఉంటది. అది ఫినిష్ అయిన తర్వాత కొన్ని పిక్చర్ క్యాప్చర్ చేయించుకున్నాము. అది పోయి కలెక్ట్ చేసుకోవాలి. నచ్చితే తీసుకోవచ్చు. అది అయిన తర్వాత మేము ఇంకా ఇంటికెళ్తున్నామనమాట. ఇంటికి వెళ్ళే దారిలో మెట్రోలో ఎక్స్‌ప్లోర్ చేద్దామనేసి అలా మెట్రోకొచ్చామనమాట. ఇక్కడ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా? వాట్సాప్ నుంచే మనం టికెట్ అనేది తీసుకోవచ్చంట. నమ్మం మెట్రో బెంగళూరు అనేసి ఒక అకౌంట్ ఉంటది. అది క్లిక్ చేసినామనుకోండి మనం చాట్ చేసుకొని హాయిగా ఎంతమందికి కావాలి టికెట్స్ అంతా పే చేసేయొచ్చనమాట. ఎంత ఈజీ కదా అసలు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇంకా డైరెక్ట్‌గా వచ్చేసి మనం ఆఫ్‌లైన్‌లో తీసుకోవచ్చు టికెట్ మెట్రోలలో వచ్చేసి. నచ్చింది ఇదైతే. దాన్ని మళ్ళీ టాపప్ చేసుకోవచ్చు. ఎందుకో నాకు ఇది కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాగా అనిపించి ఇక్కడ చూపిస్తున్నాను అంతా. నాకు ఇది వెరైటీగా కూడా అనిపించింది. ఇంకా మెట్రో విషయానికొస్తే ఎంతో నీట్‌గా హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారంటే
మేము ఉన్నప్పుడు అసలు ఒక్క మెట్రో కూడా ఎక్కలేదన్నమాట. స్కాన్ చేసి ఎయిర్‌పోర్ట్‌లో మనం వెళ్తాం కదా! సెక్యూరిటీ చెకింగ్ అలా స్కాన్ చేసి అన్ని బ్యాగ్స్ లోపలికెళ్ళాలన్నమాట. మనం ఎన్ని టికెట్స్ తీసుకున్నామో అన్ని బార్‌కోడ్స్ వస్తాయి. అవన్నీ 1 బై 1 స్కాన్ చేసి లోపలికెళ్ళిపోవడమే. స్పెయిన్‌లో మనము లాంగ్ జర్నీకి వెళ్తాం. వన్ డే ట్రిప్ వేసినప్పుడు జిరోనా వెళ్తాం, తారాగోనా టైప్. ఇక్కడ చూడండి బయట ఇలా ఉంది. ఫస్ట్ టైం ఎక్కుతున్నాము బెంగుళూరులో. ఇందాక మనం మెట్రోస్, టికెట్స్ అన్నీ చూసాం కదా! ఇప్పుడు ట్రైన్ చూద్దాం. లోపలికెళ్ళి చూద్దాము. చాలా నీట్‌గా ఉంది. బయట నుంచి అయితే ఎంత క్లియర్‌గా ఉంది చూడండి అసలు. అండ్ లోపల కూడా చాలా స్పేసియస్‌గా ఉంది. నీట్‌గా మెన్షన్ చేశారనమాట. ఎక్కడి నుంచి సోర్స్ టు డెస్టినేషన్. ఇక్కడ డిస్‌ప్లే కూడా అవుతుంది కన్నడ అండ్ ఇంగ్లీష్‌లో. ఇందాక మాట్లాడుకున్నాం కదా! మనం టికెట్ టాపప్ చేసుకోవడానికి ఆప్షన్ మొబైల్ త్రూ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా ఇలా వచ్చి టాపప్ చేసుకోవచ్చు అనమాట. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మా అన్న మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు కేక్ చేశారు అనమాట. పోస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ మేము సెలబ్రేట్ చేసుకున్నాం ఇప్పటికే. ఓకే అలా రాశిక్ హౌ ఇస్ కేక్? సో ఇదనమాట ఇవాల్టి అక్వేరియం అండ్ మా యానివర్సరీ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.